morning everyone. I am studying CPC in KGB పెట్టుబడి. పర్యావరణం అంటే జీవుల ఆవాసం చుట్టూ ఉన్న పరిస్థితులను తెలియజేసేది. పర్యావరణంలో సజీవ నిర్జీవ అనే రెండు అంశాలను తెలియజేస్తుంది. ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదం ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. అంటే ఆవరించి ఉండు అని అర్థం. వాయు కాలుష్యం వాహనాలు ఎక్కువ వాడటం వల్ల వాయు కాలుష్యం వస్తుంది. వాయు కాలుష్యం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. చిన్న చిన్న ఊళ్ళు కూడా బండ్లు ఆటోలు అన్నీ వేసుకెళ్ళటం వల్ల వాయువులో హానికరమైన వాయువులు కలిసి వాయు కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి వాహనాలు తగ్గించి సైకిళ్ళు నడవటం ఇలాంటివి మనం చేస్తూ ఉండాలి. నీటి కాలుష్యం నీటిలో చెత్త చెదారం వేయడం వల్ల అవి మురికిగా ఉన్నాయి. పాతకాలంలో బోరుబావిలో ఉన్న నీళ్లు తోడుకొని తాగేవారు. ఇప్పుడు ఆ నీరు కూడా మనకు అందటం లేదు. నీటిలో చెత్త చెదారం వేయడం వల్ల అందులో ఉన్న జీవిస్తున్న రాసులు కూడా చాలా ఇబ్బందికరమైన వ్యాధులు వస్తున్నాయి. భూ కాలుష్యం అంటే భూమిని నేలను నరకడం, అడుగులను నరకడం వల్ల భూ కాలుష్యం వస్తుంది. Thank you.